నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వస్తే పల్నాడులో గత ఎన్నికల్లో ఫ్యాక్షన్ వాతావరణం కనిపించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస కేసులతో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. రాజకీయాలంటే కూడా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతిదాడులు పల్నాడు కేంద్రంగా నిలుస్తుంది. అటువంటి చోట గొడవలు, వివాదాలు, ఫ్యాక్షన్ తెలియని యువతరం నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటి నుంచే తమ వారసులను బరిలో నిలపడానికి పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతం. కవి శ్రీనాథుడి శాపంతో నేటికి నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో రాజకీయ నాయకులు కొత్త తరాన్ని సరికొత్త శకానికి స్వాగతం చెప్తున్నారు. పల్నాడు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు వారి రాజకీయ వారసుల్ని ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా ఉన్న చిలకలూరిపేట, తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గురజాల, మాచర్ల, ఉమ్మడి గుంటూరు జిల్లాకు నడి ఒడ్డునున్న సత్తెనపల్లిలో వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ తనయులని బరిలో దింపాలని 4 ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అధిష్టానం అవునన్నా కాదన్నా ఇప్పటి నుంచే వారి రాజకీయ భవిష్యత్తుకు తండ్రులు పునాదులు వేయడంతో ఈ ప్రాంతంలో హాట్ టాపిక్ అవుతుంది. మాచర్ల నియోజకవర్గం నుంచి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి తన పెద్ద కొడుకు గౌతమ్ రెడ్డిని రాజకీయ వారసుడిని ప్రకటించారు. ఈ మధ్యనే గౌతమ్ రెడ్డికి వైభవంగా వివాహం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార యంత్రాంగం ఈ వేడుకకు హాజరైంది. ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డికి చంద్రబాబు ఆశీస్సులున్నాయని చెప్తున్నారు. గురజాల నియోజకవర్గం నుంచి 1973 నుంచి 83లో బ్రహ్మారెడ్డి తండ్రి జోలకంటి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో మాచర్ల ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి గెలుపొందారు. 2029 ఎన్నికల్లో ఆయన తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారు. కొడుకు గౌతమ్ రెడ్డిని ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్ చేశారు బ్రహ్మారెడ్డి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించడంతో పిన్నెల్లి అరాచకానికి అడ్డుకట్టపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటం, ఆపై ఎన్నికల హింస కేసులో పిన్నెల్లి జైలుకు వెళ్లడంతో మాచర్లలో ప్రజాపాలనకు అడుగులు పడ్డాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పిన్నెల్లి సోదరులు కనుసైగలోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచాయి. స్థానిక ఎన్నికల్లో విపక్ష పార్టీ నాయకులు నామినేషన్ వేయకుండా బెదిరించారు. పోలీసులతో కేసులు పెట్టించారు. అయినా కొందరు నామినేషన్లు వేయడానికి వెళితే దౌర్జన్యాలకు దిగి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం బలపడుతుండటమే అక్కడ పొలిటికల్ హీట్ పెరగడానికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత 4 పర్యాయాలుగా అక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశాడనే చెప్పాలి. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సైతం సరైన అభ్యర్థి దొరకని పరిస్థితి. దీంతో ఈసారి మాచర్లలో ఎలాగైనా సరే గెలిచి పార్టీ జెండా ఎగురవేయాలని భావించిన చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డిని రంగంలోకి దించారు. 1972లో మాచర్ల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన జోలకంటి నాగిరెడ్డి కుమారుడే ఈ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి. ఆయన తల్లి జోలకంటి దుర్గాంబ సైతం 1999లో మాచర్లలో శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే 2001లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆత్మకూరు హత్యల కేసులో బ్రహ్మారెడ్డి ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఆయన కొన్నాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన కొంతవరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన వర్గం చిన్నాభిన్నమైపోయింది.
2024 ఎన్నికలకు ముందు బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జిగా చంద్రబాబు ప్రకటించారో అప్పటి నుంచి ఆయన వర్గం మళ్ళీ యాక్టివ్ అయింది. అయితే మాచర్లలో మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు సృష్టించడానికే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చారంటూ పిన్నెల్లి వర్గం ఆరోపించింది. అయితే మాచర్లలో పిన్నెల్లి హవాని తట్టుకోవాలంటే బ్రహ్మారెడ్డే సరైన అభ్యర్థిని చంద్రబాబు భావించి రంగంలోకి దింపారు. చంద్రబాబు పక్కా ప్లాన్తో మాచర్లలో టీడీపీ జెండా ఎగరవేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మొన్నటి వరకు పిన్నెల్లి సోదరులదే హవా. వారి కనుసైగల్లోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచేవని లోకల్ టాక్. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం చేజారిపోయాక మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయని అక్కడ పబ్లిక్ భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా మారింది. రాష్ట్రంలోనే సమస్యాత్మక నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్న మాచర్లలో పరిస్థితులు అదుపులో ఉండాలంటే వైసీపీ నేతల్ని కట్టడి చేయాలి. వెల్దుర్తి మండలం గుండలంపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు విచారణకు వెళ్ళొచ్చారు. అండర్ గ్రౌండ్లో ఉన్న పిన్నెల్లి వెంకట్రామరెడ్డి కూడా విచారణకు రావడం విశేషం. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్రామరెడ్డి పైన పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. 2029 నాటికి మాచర్ల నియోజకవర్గంలో కొత్త తరం వస్తే బాగానే ఉంటుందని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.